వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతుంది సీఎం జగన్ కాదా అంటూ సునీత ప్రశ్నించారు. విలువలు లేకుండా సాక్షి పత్రికలో తమపై అసత్య కథనాలు రాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ సొంత బాబాయ్ కుటుంబానికి న్యాయం చేయలేని దీనస్థితిలో ఉన్నాడని సునీత వాపోయారు. అంతఃకరణ శుద్ధితో చేయాలి, పనులు చేసేటప్పుడు మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? దర్యాప్తు సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది? నాకు నా కుటుంబానికి ఈ హత్యలో ఏదైనా సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి. అది మీ బాధ్యత. నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీ చిన్నాన్నను చంపిన వాళ్ళు మీరు గుర్తించాలి. అది నేనైనా కానీ నా కుటుంబమైనా కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. లా అండ్ ఆర్డర్కి పక్షపాతి ధోరణి ఉండకూడదు. సిబిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే, ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక 5 లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది. మరి ఎందుకది వాళ్ళకి ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు? మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నారు. ఇట్లా నిందలు మోపడం మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గుగా లేదు? సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు విన్నపం, మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, పోలీసులకి అప్పగించండి. ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం, ఇట్స్ అ క్రైమ్. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసుకి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు, రాత్రి అంతకుముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే, మీరు అనే మాటే, పదే పదే అంటుంటారు. మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయట తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపించిన వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. మరి మనం ఎటువైపు, మీరందరూ ఎటువైపు? చూస్తూనే ఉండిపోదామా? కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా? మనం స్పందించాల్సిన సమయం